హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ థర్డ్ సెమ్ విద్యార్థులకి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ నందు పార్ట్నర్షిప్ అకౌంట్స్ భాగస్వామ్య వ్యాపార ఖాతాలు అనేటువంటి చాప్టర్ సంబంధించి అడ్మిషన్ ప్రవేశంలో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. PQR లు భాగస్సులు వారు లాభ నష్టాలను 6:5:3 నిష్పత్తిలో అంటే 6/14, 5/14, 3/14 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. వారి ఆస్తులను బట్టి 31/12/2016 నాటికి క్రింది విధంగా ఉంది. ఆస్తులు, అప్పులు. ఇక్కడ PQR అనేటువంటి భాగస్వామ్య వ్యాపారాన్ని చేస్తూ లాభ నష్టాలను వచ్చేసి 6:5:3 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. 31/12/2016 ఆస్తుల బట్టిలో భూమి భవనాలు, ఫర్నిచర్, సరుకు, డేటాస్, రుణగ్రస్తులు, నగదు. అప్పుడు వైపున క్రెడిటార్స్, రుణదాతలు, బిల్స్ పేయబుల్ చెల్లింపులు, మూలధనాలు PQR సంబంధించి ఇచ్చి కొన్ని సమాచారం ఆస్తుల బట్టి దిగువలు ఇవ్వడం జరిగింది. వారు ఎస్ అనేటువంటి నూతన వారసుని 1/8 వాటాకు మూలధనంగా 7,000 రూపాయలు మరియు గుడ్విల్ 4,200 రూపాయలు తీసుకుని వచ్చే విధంగా ఎస్ అనేటువంటి నూతన వారసుని భాగస్వామ్య వ్యాపార సంస్థలోకి ఆహ్వానించారు. అంటే ప్రవేశించే భాగస్సులు ఎస్, పాత భాగస్సులు వచ్చి PQR. కండిషన్ నెంబర్ 1, ఫర్నిచర్ పై 12% మరియు సరుకుపై 10% తరుగుదలను ఏర్పాటు చేయాలి. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 12% అండ్ 10% ఆన్ స్టాక్ అని చెప్పేసి ఇచ్చాడు. రుణగ్రస్తులపై రాణి బ్యాంకుల మీద 5% ఏర్పాటు చేయవలను. ప్రొవైడ్ 5% ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఆన్ డేటాస్. థర్డ్ పాయింట్, భూమి భవనాలను 31,000 పెంచవలను. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ బి అప్రిషియేటెడ్ బై 31,000. 4, నూతన నిష్పత్తిని కనుగొని ఎస్ మూలధనం ఆధారంగా PQR మూలధనాలను సర్దుబాటు చేయాలి. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆర్ యాజ్ పర్ ది న్యూ రేషియో PQR's క్యాపిటల్ షుడ్ బి అడ్జస్టెడ్ అని చెప్పేసి చెప్పాడు. ఈ ఇన్ఫర్మేషన్ కి అవసరమైన మేరకు వాళ్ళు మూలధనాలు సర్దుబాటు చేసిన తర్వాత నూతన భాగస్సుల యొక్క మూలధన నిష్పత్తిని బట్టి పాత భాగస్సుల యొక్క మూలధనాలు సర్దుబాటు చేసిన తర్వాత పాత భాగస్సులు ఎక్సెస్ మూలధనం తెచ్చుంటే ఇంటికి తీసుకుపోతారు, లేదా షార్టేజ్ గా ఉంటే తీసుకురావాల్సిన మూలధనం సమస్యలు సమకూర్చడం జరుగుతుంది. అంటే మూలధనాలు సర్దుబాటు చేయడం అంటే ఈ యొక్క ఎస్ యొక్క 1/8 వాటాకి ఎంత మూలధనం తెస్తున్నాడు? 7,000 రూపాయల మూలధనం తెస్తున్నాడు. కాబట్టి PQR నూతన నిష్పత్తి ప్రకారము వారు ఎంత మూలధనం ఉండాలి సమస్యలో. ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటే సమస్య నుండి ఇంటికి తీసుకుపోతారు పాత భాగస్సులు, లేదా ఉండవలసిన దానికన్నా తక్కువ ఉంటే సర్దుబాటు చేసిన తర్వాత సమస్యకి ఆ డబ్బు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. పై సమాచారం యొక్క సహాయంతో రీవాల్యుయేషన్ అకౌంట్ ని బ్యాలెన్స్ షీట్ ని తయారు చేయమన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లెక్కంతా చదువుకున్న తర్వాత నూతన నిష్పత్తి కనుక్కోవాలి. న్యూ రేషియో ఎలా కనుక్కుంటామంటే ఎస్ కి ఇచ్చేటువంటి షేరు 1/8 అంటే 8 భాగాలు ఉంటే ఒక భాగము నూతన భాగస్వామికి ఇస్తే ఇంకా 7 భాగాలు మిగులుతాయి. 1/8 అంటే 8 భాగాల్లో ఒక భాగం ఎస్ కి ఇస్తున్నారు, ఇంకా మిగిలిన 7 భాగాల్ని PQR ను పంచుకుంటారు. అంటే 7/8 PQR లు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నూతన నిష్పత్తి ఎలా అంటే ఎస్ వాటా పోను మిగిలింది ఎంత? ఎస్ కి 1/8 వాటా ఇస్తున్నారు. అందులో ఒక వాటా 8 భాగాల్లో ఒక భాగం పోతే ఇంక 7/8 ఉంటుంది. ఈ 7/8 వాటాని PQR లు షేర్ చేసుకుంటారు. ఎలాగంటే ఎస్ కి 1/8 వాటా పోను అంటే 8 భాగాల్లో ఒక వాటా పోను, మిగిలిన 7/8 వాటాని
పి తన పాత నిష్పత్తి ప్రకారం పంచుకుంటాడు. పి యొక్క పాత నిష్పత్తి క్వశ్చన్ పేపర్ ఎంత ఇచ్చినాడు? 6/14 ఇచ్చినాడు. సో ఇప్పుడు నూతన నిష్పత్తి ఎలా వస్తుందంటే నూతన నిష్పత్తి ఈజ్ ఈక్వల్ ఎస్ నూతన భాగస్వామి యొక్క మిగిలిన వాటా ఇంటూ పాత భాగస్వామి యొక్క పాత వాటా. పాత భాగస్వామి పాత వాటా వచ్చేసి క్వశ్చన్ పేపర్ లో 6/14 అని చెప్పేస్తున్నాడు. సో 6/14 పాత వాటా. ఇక ఎస్ కి ఇచ్చిన దానిలో 1/8 ఉందంటే 8 భాగాలు ఒక భాగం తీసుకుంటే 7/8 ఉంది మిగిలింది కాబట్టి ఆ మిగిలిన వాటా 7/8 ఇంటూ పి యొక్క పాత వాటా 6/14. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7 ఈ యొక్క 6/16 ఎలా వచ్చింది అంటే 7 42 14 8 112 7 7 x 6 42 8 14 112. ఇప్పుడు దాన్ని సవరిస్తే 7 42 7 16 112. సో 6/16 మరొకసారి చూడండి. పి యొక్క కొత్త వాటా ఎలా వస్తుందంటే పాత వాటా ఇంటూ మిగిలిన వాటా. ఎస్ కి పోను మిగిలింది ఎంత? 7/8 వంతు. సో మిగిలిన వాటా ఇంటూ పాత వాటా క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినాడు 6/14. 7/8 ఇంటూ 6/14 వేస్తే 6/16 వస్తుంది. అంటే 16 భాగాలు కొత్త నిష్పత్తిలో 6 భాగాలు పికి వస్తాయి. ఈ 6/16 ఎలా వచ్చిందంటే 7 42 8 x 14 112. 42/112 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 7 చేత క్యాన్సిల్ చేయొచ్చు. 7 42 7 12 7 16 112. సో 6/16 ఈ విధంగా పి యొక్క కొత్త వాటా వచ్చింది. అలాగే క్యూ యొక్క కొత్త వాటా ఏంటంటే మిగిలిన వాటా ఎస్ కి పోను మిగిలిన వాటా 7/8 ఇంటూ పాత వాటా వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ పేపర్ లో 5/14 చెప్పుకున్నాడు. సో మిగిలిన వాటా 7/8 ఇంటూ 5/14. ఇది ఎలా వస్తుందంటే 5/16 వచ్చేది. ఇక్కడ 5/16 ఎలా వస్తుందంటే 7 35 14 8 112. 7 చేత క్యాన్సిల్ చేసినట్లయితే 7 5 35 7 16 112 అంటే 5/16 అనేది ఇలా వస్తుంది. అలాగే 6 కొత్త వాటా మిగిలిన వాటా ఇంటూ 6 యొక్క కొత్త వాటా 6 యొక్క పాత వాటా. 6 పాత వాటా ఎంత? 3/14. సో ఇప్పుడు 6 యొక్క కొత్త వాటా ఎలా వస్తుందంటే మిగిలిన వాటా 7/8 ఇంటూ ఆస్తి బెట్లో ఇచ్చిన పాత వాటా 3/14. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 7 3 21 14 8 112. దీన్ని సింప్లిఫై చేస్తే 7 3 21 7 16 112. సో 3/16 అనేది ఇలా వస్తుంది. కాబట్టి ఇప్పుడు నూతన నిష్పత్తి మనం ఎలా కలుపుకున్నాం? మిగిలిన వాటా అంటే 1/8 వంతు అంటే ఎస్ కి ఇచ్చేది 8 వాటాలు 8 భాగాలు ఒక భాగం ఇస్తే ఇంక మిగిలిన వాటా ఉంటుంది 7/8. ఈ 7/8ని PQR 7/8 చేసి ఇంటూ వారి పాత వాటా క్వశ్చన్ పేపర్ లో ఆస్తి వైపు ఇచ్చిన 6/14 పిది 5/14 క్యూది 3/14 ఆర్ది. సో మిగిలిన వాటా ఇంటూ పాత వాటా వేస్తే 6/16. ఇది సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది. అలాగే క్యూ వాటా మిగిలిన వాటా ఇంటూ పాత వాటా వేస్తే 5/16 వస్తుంది. అలాగే ఆర్ది మిగిలిన వాటా ఇంటూ పాత నిష్పత్తి వేస్తే 3/16. సాల్వ్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట సింప్లిఫై చేసి. ఇప్పుడు వారి యొక్క కొత్త వాటాలు ఎంత అంటే ఎస్ కొత్త వాటా 2/16 ఎలా వచ్చిందంటే ఇప్పుడు పి కొత్త వాటా ఎంత వచ్చింది? 6/16 అంటే 16 భాగాలు 6 భాగాలు పి 6 భాగాలు పి తీసుకున్నాడు. 6 భాగాలు పి తీసుకున్నాడంటే P Q R
ఎస్. ఇందులో 6 భాగాలు వచ్చేసి పిది, 5 భాగాలు వచ్చి క్యూది, 6 వచ్చేసి 3 భాగాలు. అప్పుడు 6, 5, 11, 3, 14. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 16. 6/16, 5/16, 3/16 అంటే 16 భాగాలు ఉంటే అందులో 6 భాగాలు వచ్చేసి పి తీసుకుంటున్నాడు, 5 భాగాలు క్యూ తీసుకుంటున్నాడు, 6 వచ్చేసి 3 భాగాలు తీసుకుంటున్నాడు. 6, 5, 11, 3, 14. ఇంకా 16లో 14 పోతే ఇంకా 2 భాగాలు ఎస్ తీసుకుంటాడు. ఇప్పుడు నూతన నిష్పత్తి ఎలా వస్తుంది? ఇది నూతన నిష్పత్తి 6:5:3:2 అంటే 6 భాగాలు క్యూది, 5 భాగాలు క్యూది, 3 భాగాలు ఆర్ది. ఇక 6, 5, 11, 3, 14 పోతే ఇంకా మిగిలిన 16లో 14 పోతే 2 భాగాలు వీడి. సో 6:5:3:2 ఇది నూతన నిష్పత్తి. ఈ విధంగా నూతన నిష్పత్తి కనుక్కున్న తర్వాత మూలధనాలు సర్దుబాటు చేయమన్నాడు. మూలధనాలు ఎలా సర్దుబాటు చేయమంటున్నాడు? నూతన భాగస్వామికి ఇచ్చేటువంటి వాటాకి, నూతన భాగస్వామికి ఎంత వాటా ఇస్తున్నాం? 2 భాగాలు ఇస్తున్నాం. మొత్తం 16 భాగాల్లో ఎస్ నూతన భాగస్వామికి 2 భాగాలు ఇస్తున్నాం. 2 భాగాలకి ఎస్ తన మాట 2 భాగాలకి ఎంత మూలధనం తెస్తున్నాడు? 7,000 తెస్తున్నాడు. 7,000 క్వశ్చన్ పేపర్ లో చెప్పుకున్నాడు. మీరు క్వశ్చన్ పేపర్ కానీ తిరిగేసినట్లయితే ఎస్ తన వంతు వాటా మూలధనం 7,000 తెస్తున్నాడు. నూతన నిష్పత్తి 2/16 ఎస్ కి అంటే 2 భాగాలు ఇస్తున్నారు. 2 భాగాలకి 7,000 తెస్తున్నాడు. 2 భాగాలకి ఎస్ తెచ్చిన మూలధనం 7,000. మరి పి యొక్క నూతన నిష్పత్తి ఎంత? 6 భాగాలు. కొత్త భాగస్వామి 2 భాగాలకి 2 వాటాలకి 7,000 తెస్తే పాత భాగస్వామి తన 6 భాగాలకి 6 వాటాలకి ఎంత తేవాలి? అంటే 7,000 × 6/2. ఇది ఎలా వచ్చింది? ఇలా వేయించున్నాం. ఇలా వేయించు. ఎస్ 2 భాగాలకి 7,000 తెస్తున్నాడు. ఎస్ అనే నూతన భాగస్వాముడు తన యొక్క 2 భాగాలకి 7,000 తెస్తున్నాడు. 2 వాటాలకి 2 షేర్స్ కి. మరి పి తన 6 వాటాలకి ఎంత తేవాలా? 2 వాటాలకి 7,000 అయితే 6 వాటాలకి ఇంకా ఎక్కువ తేవాలి. సో 6/6/2 × 7,000. ఇది ఎలా వచ్చింది? 2 భాగాలకి 7,000 అయితే 6 భాగాలకి అంత ఎక్కువ తేవాలి. ఎక్కువ పోయి తక్కువ. 6/2 × 7,000 అంటే 6/2 × 7,000 వేస్తే 21,000 తేవాలి. పాత భాగస్వామి యొక్క మూలధన కాంతం ఎంత ఉండాలా? 21,000 ఉండాలి. అలాగనే క్యూ తన 5 భాగాలకి ఎంత తేవాలి? ఎస్ తన 2 భాగాలకి 7,000 అయితే ఏ క్యూ 5 భాగాలకి ఎంత? కాబట్టి 7,000 × 5,000 వేస్తే 17,500 తేవాలి. అలాగనే 3 భాగాలకి ఎంత తేవాలి? ఎస్ 2 భాగాలకి 7,000 ఇస్తే 3 భాగాలకి ఎంత తేవాలి? అంటే 7,000 × 3/2 10,500. ఈ టేబుల్ గా చూసినట్లయితే ఎస్ నూతన భాగస్వాముడు నూతన నిష్పత్తి ప్రకారం 2 భాగాలకి 7,000 అయితే 6 భాగాలకి పి పాత భాగస్వామి ఎంత తేవాలంటే 7,000 × 6/2 క్యూ 7,000 × 5/2 7,000 × 3/2 ఆర్. ఇవి పాత నిష్పత్తి. కొత్త నిష్పత్తి 6:5:3. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కనుగొన్నటువంటి కొత్త నిష్పత్తి వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు మీరు కనుగొన్న దానిలో కొత్త నిష్పత్తి వచ్చేసి ఇలా చూసినట్లయితే ఇది కొత్త నిష్పత్తి 6:5:3:2. 2 భాగాలకి 7,000 తెస్తుంటే 6 భాగాలకి ఎంత తేవాలా? 2 భాగాలకి 7,000 తెస్తుంటే 5 భాగాలకి ఎంత తేవాలా? 2 భాగాలకి 7,000 తెస్తుంటే 3 భాగాలకి ఎంత తేవాలా? ఈ విధంగా మూలధనాలు సర్దుబాటు చేశారు. 7,000 × 6/2, 7,000 × 5/2, 7,000 × 3/2 ప్రకారం వారు తేవలసినటువంటి వారి ఖాతాలో ఉండవలసిన మూలధనాలు ఇవి. ఇప్పుడు మూలధనాలు వరుసగా ఎవరెవరు ఎంత తేవాలా అనేది కానీ ఆలోచించినట్లయితే పి వచ్చేసి 21,000 తేవాలా,
చేసి 10,500 తీసుకురావాలి. అయితే ఎంత ఉందో చూసి షార్టేజ్ అయితే తెస్తాడు, ఎక్కువ ఉంటే ఇంటికి తీసుకుపోతారు. అది మూలధనాలు సర్దుబాటు చేయడం అంటే. నూతన భాగస్తుడు 7,000 చెప్పేస్తున్నాడు. సో వారి మూలధన ఖాతాల్లో వరుసగా PQRS మూలధన ఖాతాలో ఉండాల్సిన మొత్తాలు అవి. మరి ఎంత ఉన్నాయో చూద్దాం. మూలధన ఖాతాలు వేసేదానికి ముందు పునర్మూల్యాంకన ఖాతా లేదా లాభ నష్టాల సర్దుబాటు ఖాతా వేయాలి. ఈ లాభ నష్టాల సర్దుబాటు ఖాతాలో అడ్జస్ట్మెంట్స్ ఏమేమి చెప్తున్నాడు? ఫర్నిచర్ మీద 12%, సరుకు మీద 10% తరుగుదల ఎప్పుడు కూడా పునర్మూల్యాంకన ఖాతా లేదా లాభ నష్టాల సర్దుబాటు ఖాతాకి డెబిట్ చేయాలి. సరుకు ఫర్నిచర్ ఎంత ఉంది? 3,500. 3,500 మీద మనము 12% తరుగుదల లెక్కించినట్లయితే 3,500 × 12 వదిలేస్తే 420 రూపాయలు తరుగుదల. సరుకు మీద ఎంత శాతం చెప్తున్నాడు? సరుకు మీద 10% అన్నాడు. సరుకు ఎంత ఉంది ఇక్కడ? 14,000. దీని 10% అంటే 1,400. సో 1,400 సరుకు మీద తరుగుదల. రానివారికి రుణగ్రస్తుల మీద 5% ఏర్పాటు చేయమన్నాడు. రుణగ్రస్తుల మీద 5% రానివారికి. రుణగ్రస్తులు 12,600 ఇంటూ 5/100 క్యాలిక్యులేట్ చేసినట్లయితే రానివారికి 630. ఫర్నిచర్ మీద తరుగుదల 420, 12%. సరుకు మీద 10%. రుణగ్రస్తుల మీద రాని సంశయాత్మక బాధ్యత 5% వేసిన తర్వాత భవనాల మీద పెరుగుదల అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ ఎలా చెప్పాయంటే భూమి భవనాలపై 31,000 పెంచమని అన్నాడు. యాక్చువల్ గా భూమి భవనాలు ఎంత ఉన్నాయి? 24,000 ఉన్నాయి. దీన్ని 34,000 పెంచాలంటే 7,000 పెంచాలి. ఆ 7,000 పెరుగుదల మనము పునర్మూల్యాంకన ఖాతాకి క్రెడిట్ చేస్తాం. భూమి భవనాలపై పెరుగుదల బై అప్రిసియేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. డిప్రిసియేషన్స్ డెబిట్ చేసి అప్రిసియేషన్ పెరుగుదల క్రెడిట్ చేసి నెలలో తెలుస్తాం. 7,000 నుంచి ఫర్నిచర్ మీద తరుగుదల, సరుకు మీద తరుగుదల, రానివాకి నిధి తీసేస్తే 4,550 రూపాయల లాభం వచ్చింది. ఈ 4,500 రూపాయల లాభాన్ని PQRలకి వారి పాత నిష్పత్తి అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఆస్తి పెట్టిలో ఇచ్చినటువంటి ఈ యొక్క 6:5:3 ప్రకారము ముగ్గురికి పనిచేస్తాం. పాత నిష్పత్తి ప్రకారం పంచినట్లయితే మొదటి వాడికి 1,950 లాభము, Qకి 1,625 లాభము, Rకి 970 రూపాయల లాభం. పునర్మూల్యాంకన ఖాతా లేదా లాభ నష్టాల సర్దుబాటు ఖాతాలో వచ్చిన లాభము కేవలం పాత నిష్పత్తి ప్రకారమే పంచాలి, కానీ కొత్త నిష్పత్తితో సంబంధం లేదు. కొత్త నిష్పత్తి ఎప్పుడు సంబంధము? నూతన భాగస్వామి సంస్థలోకి ప్రవేశించినాక కొత్త నిష్పత్తులతో సంబంధం, కానీ నూతన భాగస్వామి రాకముందు పాత నిష్పత్తి ఉంది కాబట్టి పాత నిష్పత్తి ప్రకారం ఈ లాభాన్ని ముగ్గురికి పనిచేశాను. ఇప్పుడు మూలధన ఖాతాలు సర్దుబాటు చేస్తే పి మూలధన ఖాతాలో 21,000 ఉండాలి. మరి ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు పి మూలధన ఖాతాలు PQRS, అలాగే డెబిట్ బ్యాంక్ PQRS. ఇప్పుడు బయట తెచ్చిన నిల్వ ఆల్రెడీ పాత భాగస్వామ్య వ్యాపార సంస్థలు వారి ఆస్తులు పెట్టి అప్పులు అయిపోయినా వారు తెచ్చిన మూలధనాలు ఇచ్చినాడు కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బై తెచ్చిన నిల్వ అని చెప్పేసి ఆస్తులు పెట్టి అప్పులు అయిపోయినా P'దెంత Qదెంత ఇచ్చినాడు. ఆదంత 19,000, 16,000, 8,000. సో అది మూలధన ఖాతాలకి మూలధనాన్ని తెచ్చిన నిల్వగా 19,000, 16,000, 8,000 బై తెచ్చిన నిల్వ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి రాయాలి. తర్వాత గుడ్విల్ ఎంత తెస్తున్నాడు? క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే గుడ్విల్ వచ్చేసి 4,200 తెస్తున్నాడు. ఈ 4,200 గుడ్విల్ పాత భాగస్తుల కోసం తెస్తున్నాడు కాబట్టి నూతన భాగస్వామి సంస్థలకు చేర్చుకున్నందువల్ల పాత భాగస్వాములు కొంత భాగం కోల్పోతున్నారు కాబట్టి ఆ నష్టానికి పరిహారంగా ప్రీమియంగా గుడ్విల్ 4,200 తెస్తున్నాడు. ఈ 4,200 పాత నిష్పత్తి ప్రకారము పనిచేసుకుంటారు. పాత నిష్పత్తి అంటే 6:5:3. ఈ నిష్పత్తి ప్రకారం పంచి వారి మూలధన ఖాతాలకి క్రెడిట్ చేయాలి. ఫస్ట్ మూలధనాలు వేసి తర్వాత బై గుడ్విల్. మొదటి వారికి 1,800, రెండో వారికి 1,500, మూడో వారికి 900. తర్వాత పునర్మూల్యాంకన ఖాతా వేసినప్పుడు లాభాలు P కింద, Q కింద, R కింద వచ్చింది. ఈ లాభాలు కూడా మూలధన ఖాతాలు క్రెడిట్ చేయాలి బై పునర్మూల్యాంకన ఖాతా లేదా బై లాభ నష్టాల సర్దుబాటు ఖాతా, బై ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఆర్ బై రివల్యూషన్ అకౌంట్. 1950, 1620, 950. ఈ విధంగా వేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మూలధనాలు సర్దుబాటు చేయాలి. మూలధనాలు సర్దుబాటు చేసేటప్పుడు ఫస్ట్ P తీసుకోండి. P మూలధన ఖాతాలు ఎంత ఉన్నది? 19, 20, 21, 22, 22,750 ఉంది. 22,750 ఉంది.
కానీ ఉండాల్సింది ఎంత? 21,000 ఉండాలి. 22,750 ఉంది. ఇవన్నీ మూలధన ఖాతాల్లో 19,000, 20,000, 21,000, 22,650 రూపాయలు ఉంది. 22,750 ఉంది. 21,000 ఉండాలి. నూతన నిష్పత్తి ప్రకారము సర్దుబాటు చేస్తే 21,000 ఉండాలి. మరి ఎంత ఉంది ఎక్స్ట్రాగా? 22,750 ఉంది. అంటే 17,50 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ మూలధనాన్ని పి తన ఇంటికి తీసుకుపోతాడు. ఇంట్లో నుండి చేస్తే బైనాలు, ఇంటి నుండి తీసుకపోతే, సంస్థ నుండి తీసుకపోతే టూ నగదు. ఎందుకంటే సంస్థ నుంచి నగదు వెళ్ళిపోతుంది. ఎవరు తీసుకుంటున్నారు? పి తీసుకున్నాడు. ప్రయోజనం పొందేవాడిని డెబిట్ చేయాలి. పి మూలధన ఖాతా డేటా టు నగదు లేదా బ్యాంక్ ఖాతా. సో మూలధనం ఉపసంహరించుకుంటున్నాడు. ఉండవలసిన మూలధనం 21,000 అయితే, ఉండవలసినటువంటి మూలధనం 21,000 అయితే వారి మూలధన ఖాతాలో 22,750 ఉంది. మరి 22,750 ఉందంటే ఎక్స్ట్రా ఎంత ఉంది? 17,50 ఉంది. 17,50 తీసేస్తే ఇక 21,000 సర్దుబాటు చేసిన మూలధనం అలాగనే ఉండిపోతుంది. బై తేల్చి నిల్వ, తేల్చి నిల్వ 21,000. అంటే మూలధన ఖాతాల్లో పి మూలధనము, పికి సంబంధించి రావాల్సిన గుడ్విల్లు, పునర్మూల్యాంకన ఖాతాల లాభం, ఈ మూడు కలిపి 22,750 ఉంది పికి రావాల్సిన మొత్తం. మూలధనాలు నూతన నిష్పత్తి ప్రకారం సర్దుబాటు చేస్తే ఎంత ఉండాలా? 21,000 ఉండాలి. 21,000 ఉండాల్సి ఉంటే ఎంత ఉంది? 22,750 ఉంది. అంటే 17,50 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎక్కువ మొత్తాన్ని ఇంటికి తీసుకుపోతాడు పి. కాబట్టి పి మూలధన ఖాతాలో టూ నగదు ఖాతా అని రాయాలి. అలాగే క్యూ తీసుకోండి. 16,000, 1,500, 1,625 మొత్తం 19,125 ఉంది వాడికి రావాల్సింది. కానీ ఉండవలసింది ఎంత అంటున్నాడు? మూలధన ఖాతాలో నూతన నిష్పత్తి ప్రకారం 17,500 ఉండాలి. కానీ 17,500 దాని ఉన్నది ఎంత? 19,125. అంటే 1,625 రూపాయలు ఎక్స్ట్రా తెచ్చున్నాడు కాబట్టి నూతన నిష్పత్తి ప్రకారం సర్దుబాటు చేసినప్పుడు 1,625 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ మూలధనాన్ని క్యూ ఇంటికి తీసుకుపోతాడు. కాబట్టి టూ నగదు ఖాతా పి తీసుకుపోయేది ఇంటికి 1,750, క్యూ తీసుకుపోయేది ఇంటికి 1,625. అలాగనే ఆ మూలధన ఖాతాలో ఉండవలసిన మొత్తం ఎంతో చూడండి, 10,500 ఉండాలి. నూతన నిష్పత్తి ప్రకారం మూలధనాలు సర్దుబాటు చేస్తే 10,500 ఉండాలి వాడు మూలధన ఖాతాలో. మరి ఎంత ఉందో చూడండి. ఆ మూలధన ఖాతాలో మొత్తం కలిపితే 8,900, 9,875 ఉంది. 9,875 ఉందంటే ఉండాల్సింది ఎంత? 10,500. అంటే ఇంకెంత షార్టేజ్ ఉంది? 620 తక్కువ ఉంది. ఉండవలసిన దానికన్నా తక్కువ ఉంది కాబట్టి 6 తన ఇంటికాడి నుంచి డబ్బు తెస్తాడు. అంటే సంస్థలోకి నగదు వస్తుంది కాబట్టి నగదు ఖాతా డేటా ఎవరు ఇస్తున్నారు? ప్రయోజనం ఆర్ ఇస్తున్నాడు. నగదు ఖాతా డేటా 2R ఉన్నప్పుడు నగదు ఖాతాలో 2R, ఆర్ ఖాతాలో పై నగదు ఖాతా అని చెప్పి 620 రూపాయలు ఇక్కడ వేసి ఇప్పుడు నిలబెచ్చాలి. మొత్తం ఇంత 10,500 టూ తేల్చి నిల్వ. ఇప్పుడు తేల్చి నిల్వ చూడండి, 22,750లో వాడు 17,50 తీసుకుపోతున్నాడు. ఇంక 21,000 ఉంది. అంటే నూతన నిష్పత్తి ప్రకారం కోరినటువంటి మూలధనం 21,000 ఉంది. అలాగనే ఆరు మూలధన ఖాతాలో 19,125 నిల్వ తెలిస్తే 1,625 ఎక్కువ ఉంది. ఇంటికి తీసుకుపోయాడు. ఇకపోతే 17,500 సంవత్సరం ఉంచేశాడు. నూతన నిష్పత్తి ప్రకారం 17,500. ఈడు 10,500 ఉంచాలా, కానీ ఈడు మూలధన ఖాతాలో తక్కువ ఉంది. 10,500 ఉంచాల్సి ఉంటే ఎంత తక్కువ ఉంది? 625 రూపాయలు తక్కువ ఉంది కాబట్టి 625 రూపాయలు ఇంటికాడ తెస్తున్నాడు. తెచ్చినప్పుడు 10,500 నిల్వ తెలిస్తే టూ తెచ్చిన 10,500. వీడు మూలధన ఖాతాలో నగదు 7,000 తెస్తున్నాడు. నూతన నిష్పత్తి, నూతన భాగస్వామి. నూతన భాగస్వామి తెచ్చిన మూలధనానికి చిటాపతి నగదు ఖాతా డేటా నూతన భాగస్వామి మూలధనం. నూతన భాగస్వామి పేరు ఎస్ మూలధన ఖాతాలో బై నగదు ఖాతా 7,000 తేల్చితే టూ తెచ్చిన 7,000. అంటే మనం కొత్త ఆస్తుల పెట్టిలో చూపవలసిన మూలధనాలు పిది 21,000, క్యూది 17,500, ఆర్ 10,500, ఎస్ 7,000 రూపాయలు. ఇప్పుడు నెక్స్ట్ నగదు ఖాతా వేస్తాం. నగదు ఖాతా వేసినప్పుడు ఆల్రెడీ పాత ఆస్తుల పెట్టిలో నగదు ఎంత ఉందో చూసుకోండి. క్వశ్చన్ పేపర్ నగదు వచ్చేసి 900 ఉంది. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇది సంస్థలో నూతన భాగస్వామ్యం రాకమునుపు 700 ఉంది. సో తెచ్చిన 900 ఉంది కాబట్టి 900 చూపిస్తున్నాం. ఇది క్వశ్చన్ పేపర్ లాస్ట్ లో ఎట్లా ఉంది? నగదు నూతన భాగస్వామ్యం రాకమునుపు 900 ఉంది. నూతన
వచ్చేటువంటి 7,000 తెచ్చాడు. గుడ్ విల్ ఒక 4,200 తెచ్చాడు. 6 పాత భాగస్తులు ఉండవలసిన మూలధనం కన్నా తక్కువ ఉన్నందువల్ల ఇంటికాడి నుంచి ఒక 620 రూపాయలు తెచ్చాడు. మొత్తము 12,720 రూపాయలు క్యాష్ ఉంది. ఈ 12,720లో ఎక్స్ట్రా ఉండవలసిన దానికన్నా పి 1,750 రూపాయలు ఎక్కువ ఉంచాడు కాబట్టి ఇంటికి తీసుకుపోతున్నాడు. క్యూ 1,620 రూపాయలు ఇంటికి తీసుకుపోతున్నాడు. ఇకపోతే సంవత్సరం ముందే 9,350. దీన్ని నూతన ఆస్తుల పెట్టిలో ఆస్తుల వైపు చూపిస్తాం. మరొకసారి చూడండి, 900 వచ్చేసి క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన ఆస్తుల వైపు ఉండేటువంటి మొత్తం ప్రారంభ నిర్వ తెచ్చిన నిర్వ బ్యాలెన్స్ రావడం. నూతన భాగస్వామి మూలధనం కింద 7,000 తెస్తున్నాడు. గుడ్ విల్ కింద 4,200 తెస్తున్నాడు. మూలధనాలు సర్దుబాటు చేసిన తర్వాత తన ఇంటి వద్ద నుంచి 620 రూపాయలు తెస్తున్నాడు. సర్దుబాటు చేసిన తర్వాత మొత్తం 12,720 ఉండాల్సి ఉంటే మూలధనాలు సర్దుబాటు చేసిన తర్వాత ఎక్సెస్ ఉండే అమౌంట్ ని PQలు ఇళ్ళకి తీసుకుపోతున్నారు. ఎంత తీసుకుపోయాడు? 1,750 తీసుకుపోయాడు. క్యూ వచ్చేసి 1,625. ఇకపోతే 9,350 తేల్చింది. ఇది సంవత్సరం ఉండవలసిన డబ్బు, క్యాష్ ఇన్ హ్యాండ్. ఈ డబ్బుని మనం ఆస్తులు పెట్టిన ఆస్తుల వైపున ఈ 9,350ని ఆస్తుల వైపు మనం చూపిస్తాం. అడుగు 9,350. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని భూమి భవనాలు పాత ఆస్తులు పెట్టి ఎంత ఉన్నాయో చూడండి. క్వశ్చన్ పేపర్ పాత ఆస్తులు పెట్టిన భూమి భవనాలు వచ్చేసి 24,000 ఉంది. సర్దుబాటు ఏం చెప్పాడు? 31,000 పెంచమన్నాడు. అంటే 7,000 పెంచున్నాం. కాబట్టి నూతన ఆస్తుల పెట్టిలో ఆస్తుల వైపున భూమి భవనాలు 31,000, 27,000 ప్లస్ 7,000 పెరుగుదల, 24,000 ప్లస్ 7,000 పెరుగుదల, 31,000. ఫర్నిచర్ వచ్చేసి ఎంత ఉంది? ఇక్కడ పాత ఆస్తుల పెట్టిన చూసినట్లయితే ఫర్నిచర్ 3,500. ఇందులో తరుగుదల వచ్చేసి ఫర్నిచర్ మీద 420 తరుగుదల పోను. ఇక నికరమైనటువంటి ఫర్నిచర్ 3,020 తరుగుదల తీసివేయగా నెట్ వాల్యూ వేసాం. లేకపోతే ఫర్నిచర్ ఇక్కడ రాసి తీసివేసిన తరుగుదల అనేసి ఈ విలువ చూపించాలి. మనం డైరెక్ట్ వేస్తున్నాం. అలాగే సరుకు వచ్చేసి క్వశ్చన్ పేపర్ లో ఎంత ఇచ్చినాడు? ఒకసారి మీరు చూసినట్లయితే సరుకు 14,000 ఇచ్చినాడు. దీనిలో 10% తరుగుదల 1,400 పోతే ఇక సరుకు విలువ వచ్చేసి సరుకు తరుగుదల 1,400 తీసేస్తే ఆస్తుల పెట్టిలో సరుకు 12,600. 14,000 మైనస్ తరుగుదల 1,400 పోతే 12,600. రుణగ్రస్తులు పాత ఆస్తుల పెట్టిన 12,600 ఇచ్చినాడు. దాని మీద 5% ఆర్థిక సంస్థాత్మక బాధ్యత 630 తీసేస్తే నెట్ వాల్యూ 11,950. సంవత్సరం ఉండే డబ్బు 9,350 నగదేసేసాను. ఇవి ఆస్తుల వైపు వచ్చే అంశాలు. ఇంకా అప్పుల వైపున రుణదాతలు 9,000 ఉన్నాయి. పాత క్వశ్చన్ పేపర్ 9,000 అలాగే వేసేస్తాం. చెల్లింపు బిల్లులు ఫిక్స్ పేపర్ 3,000 అలాగే వేస్తాం. మూలధనాలు మాత్రము అలాగే వేయకూడదు. మూలధన ఖాతాల్లో తేల్చినవారు PQRS మూలధనాలు మనం చూసినట్లయితే P 21,000, Q 15,500, R 15,500, S 7,000. ఈ బ్యాలెన్సెస్ అన్ని కూడా ఇక్కడ వేసి టోటల్ చేస్తే ఆస్తులన్నీ 68,000, అప్పులన్నీ 68,000. ఈ విధంగా ప్రవేశించేటువంటి భాగస్వామి యొక్క నూతన నిష్పత్తిని బట్టి పాత భాగస్వామి మూలధనాలను సర్దుబాటు చేసి ఉండవలసిన మూలధనం కన్నా ఎక్కువ ఉంటే ఇద్దరు తీసుకుపోతారు పాత భాగస్సులు. ఉండవలసిన మూలధనం కన్నా తక్కువ ఉంటే పాత భాగస్సుల సమస్యకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ చక్కగా చదువుకొని ప్రతి స్లైడ్ క్లీన్ గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్ లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.